వీళ్ళకి బీపీ రాదా? బీపీ వస్తే తట్టుకోగలరా? దీనికి సమాధానం చెప్పాలి అతను. ఇవాళ ప్రెస్ మీట్ చూసామండి. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన గురించి ఎత్తుకున్నాడు ముందు. ఇంత బర్నింగ్ పాయింట్, హిందూ సమాజం మొత్తం కొత్త 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 ఉడికిపోతుంటే ప్రపంచం అంతా. ఇతను ముందు నువ్వు అమ్మ ఒడివ్వలేదు, ఆ ఒడివ్వలేదు, ఇవన్నీ మాట్లాడుతూ మొదలెట్టాడు. తర్వాత వరదల గురించి మాట్లాడాడు, అందులో ఫెయిల్ అయిపోయాడు చంద్రబాబు ఉన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ చివరికి దీంట్లోకి వచ్చాడు ఆయన. దీంట్లోకి వచ్చి నేను ఆ గుళ్ళు కట్టించాను, ఈ గుళ్ళు, అందరూ మాట్లాడారు మీరంతా. ఇన్ని అబద్ధాలు బరి తెగించి మాట్లాడడానికి నీకు ధైర్యం ఏంటి అంటే, నీ వైరస్ బాధితులు, నీ ప్రేమికులు ఈ సమాజంలో ఇంకా తిరుగుతూ ఉన్నారు, నువ్వేం చెప్పిన వాళ్ళు నమ్ముతారు. అయితే ఇక్కడ ఈయన లక్షణం ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి, పవిత్రమైన లడ్డు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే అండి, ఈయన ఆ ప్రసాదం పెట్టినప్పుడు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదాన్ని వాసన చూస్తూ ఉండేవాడు, ఇలాగ వాసన చూస్తున్నట్టు. అవునవును, మీరు గమనించారు అది? అవునవునవును. అప్పుడు నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, ఇదేట్రా బాబు, తేనె కుక్క, అది గుర్తుకొచ్చింది నాకు. ఇప్పుడు కుక్కకి ఆ తేనె మంచిదా కాదని కుక్క ముందు టెస్టింగ్ చేస్తారు, కొంచెం పోతాం ఇది మా ఒరిజినల్గా కాదు తెలుసుకోవడానికి. ఆ కుక్క ఏం చేద్దంటే తేనె ముట్టుకోదు, అదే బెల్లం పాకం అనుకోండి నాకేసి పోద్ది అనమాట. డూప్లికేట్ అయితే నాకుద్ది, ఒరిజినల్ అయితే ఒరిజినల్ అయితే వదిలేసిపోద్ది. ఇతను కూడా అలాగే దాన్ని వదిలేసిపోతాడు, ఎలా చూసి మనకి చేస్తాడు. ఆ పక్కన కొడాలని ఇంకొకటి ఎరుసూపులు తల మీద అక్షంతలు పెట్టుకుంటాయి. ఇతను దేవుడి గురించి, పవిత్రత గురించి అక్కడ పెట్టిన దండుపాళ్ళు ముఠానే ఆ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను నియోజకవర్గం మొత్తం చంద్రగిరి మొత్తానికి లడ్డులు పంచడానికి ఎవడు బాబు సొమ్మని పట్టుకొచ్చాడండి? ఎలా ఇస్తారండి వాళ్ళు? వీళ్ళు సొంత జాగిరిలా వాడుకుంటాడా? మన రామాలయాన్ని కూడా 1,00,000 లడ్లు పంపించండి. బాలరాముడి ఆ విగ్రహం, ఆ గుడి ప్రారంభోత్సవానికి వాళ్ళు అడిగారు, పంపించారు, మంచిదే. కానీ ఇదాన్ని పంపుతారు వాళ్ళకి తెలియదు కదా, తెలియదు కదా పాపం. ఎంత అపవిత్రం అండి, ఎంత పాపం అండి అది. ఈ పాపాన్ని నిష్కృతి ఏంటి? ఇప్పుడు దేవుడు, ఇప్పుడు ఇందాక మన ఆయన భాను ప్రకాష్ రెడ్డి గారు శిక్ష చేయడు దేవుడు, ఇక భగవంతుడు శిక్ష చేయాలని చెప్తూనే ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ప్రసాదాల గురించి కానీ, ఈ దేవుడి ఆచారాల గురించి కానీ, మ్యాక్సిమం వాళ్ళు ఎన్ని అపచారాలు, ఆ గుడి ప్రతిష్ట ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరగని అపచారాలు ఈ ఒక్క 5 సంవత్సరాలు అపచారాలు చేశాడండి. అంటే పరకామణి దగ్గర నుంచి, భక్తుల్ని అసౌకర్యాలు గురి చేయడం దగ్గర నుంచి, వెంగమాంబ అన్నప్రసాదాలని నాణ్యత తగ్గించి దాన్ని చల్లాచెదురు వాళ్ళు ఇష్టమైనట్టు వ్యవహరించారు దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రసాదాల దగ్గరికి వచ్చాగింది. ఇక్కడ ధర్మారెడ్డి, అతని పేర్లోనే ధర్మం కనపడుతుంది, ఇంకెక్కడ అతని వ్యవహారం కదా. వీళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు చెప్పంటారా? తిరుమల తిరుపతి దేవస్థానం వీళ్ళందరూ దొంగోళ్ళు కదా, బందిపోటు దొంగలు ముఠాన్ని వీళ్ళు. ఈ దేశంలో ఉత్తర భారతానికి చెందిన అత్యున్నత అధికారులు, అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, ఈ దేశంలోనే దేశానికే అత్యున్నత పదవి ఒక న్యాయస్థానాలకు సంబంధించి అటానమస్ బాడీలు, విచక్షణ కలిగిన అధికారులు ఉన్నవాళ్ళు, వాళ్ళకే ఇక్కడ